మా బందర్లో ఉన్నటువంటి పేరు నాని కూడా. ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట పొద్దునకి లేపేయాలంట. రీసెంట్గా ఇంకోటి జరిగింది మొన్న. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు కొన్ని మీడియాలని వాళ్ళు ఏదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి సందర్భం. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే, పొరపాటుని చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాని గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి. కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా, యాదవుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా. యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు? రజకుడు కాబట్టి, లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు. చూశారు కదా, కులాలు మంచిన రెచ్చగొట్టే కార్యక్రమాలు. అంటే అక్కడ చేసింది పార్టీ పరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా? అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ మాట్లాడిన వ్యక్తి నేను ఫలానా కులం దాని గురించి మాట్లాడా? కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే రజక కుటుంబాలకు సంబంధించి పేరు నాని గారు మాట్లాడారు కాబట్టి ఇదే రజక కుటుంబాలకు సంబంధించి మచిలీపట్నంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళన్నీ కూడా పీకిచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి అప్పుడు రజకులు గుర్తు రాలేదా? ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంత ఒక బఫూన్లా తయారయ్యాడు పేరు నాని, బందర్ బఫూన్.